సిద్ధోడ మండలం సంటిగారిపల్లినా. వచ్చినాయినా. మా పిల్లలకు అమ్మఒడి పడింది, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా వచ్చినాయి. మాకు వర్తించే పథకాలు వర్తించినాయి. జగన్కే వేసాము. ఒట్టి మాటలు ఎన్ని చెబితే ఏం రామయ్యా, ఒట్టి మాటలు పుట్టవలే పోతానే ఉంటాయి. ఒట్టి మాటలు యువ నాయకుడు కావాల్సిన నాయకుడు కానీ మళ్ళీ జగన్ ఎన్నుకోలేడు. ఏంది గెలిచేది మరి బొంద గెలిచాడు, ఏం గెలిచాడు తప్పకుండా 100%. ఇంకా 10 మంది పొత్తైనా వచ్చేది జగనే, ఇంకా 10 మంది పొత్తైనా వచ్చేది జగనే. అటువంటి వ్యక్తి కావాలా, ఉండగా 10 సంవత్సరాలు ఉండాలా. అంటే ఎన్నెన్నో కూర్చుంటా అంటారు కూతలు, మా దానికి సంబంధం ఏముంది. ప్రజల అభిమానం ఉంది, వచ్చాడు ఖచ్చితంగా అని అనుకుంటాను. ఆమె ఒక ఆట బొమ్మయ్యా, ఉంటుంది ఈ పక్క ఈ పట్టది ఆ పట్ల మారుతా పోతాంది. ఆమె తెలంగాణలో మొన్నటి దాకా ఉంది, ఈరోజు ఆంధ్రాకి వచ్చింది. తెలంగాణ చల్లగిడికి వచ్చింది. ఉంది ఆంధ్రాలో వచ్చు కదా, ఫస్ట్ తెలంగాణలో ఎందుకు ఉండింది. అన్న సీఎం అన్న పక్కన ఉండి ఏదైనా మంచి హోమ్ మినిస్టర్ ఏదైనా పదవి తీసుకుని ఇక్కడనే ఉండొచ్చు కదా. రాజకీయంలో ఉండాలా, ప్రజలు సేవ చేయాలనుకునేది అయితే ఎందుకు తెలంగాణలో ఉండింది. విడిపోయిన తర్వాత తెలంగాణ వచ్చిన అవసరం ఏముందంట. పవన్ కళ్యాణ్ నేనే సీఎం అంటారు కదా, ఎట్లయితాడే పవన్ కళ్యాణ్ 5 సీట్లు గెలుచుకోలేడు. పవన్ కళ్యాణ్ ఎట్ట సీఎం అవుతాడు. అక్కడేమో గెలిచి చెప్పలేం కానీ 5 సీట్లు గెలిచేట ముఖ్యమంత్రి అవుతాడంట. ఎక్కువ రైతులు వేయాలంటే 1 లక్ష లోపు రుణమాఫీ పెట్టినా మేలే. వాళ్ళు రైతు భరోసా పడింది. పశువుకు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చినాడు ఫస్ట్. చేసినాడు, రైతులు కూడా బాగానే చేసినాడు. చెప్పుతా బా, నేను కూడా ఎమ్మెల్యే, నేను ముఖ్యమంత్రి అయితే నేను కూడా 10,000 పింఛను పెంచుతానంట. కావద్దు నేను అయితే నేను పెంచేది, వాడు అయ్యేది ఎప్పుడు, వాడు పెంచేది ఎప్పుడు, అవన్నీ బొందా పెంచేది. అది పచ్చి అబద్ధం లే కాక, ఎన్నైనా చెప్తా అంటారు కానీ మాట ఎన్నైనా చెప్తా అంటారు. అమ్మనాడు పక్కా గెలుస్తాడు. వాళ్ళ విభేదాలు ఏముండే మనకు గెలుస్తుంది బ్రదర్, అవి మనకు తెలియదు కదా. మా ప్రజాభిమానం ఏముందంటే జగన్ సీఎం చేసుకోవాలనే అభిమానం మాకుంది. తప్పకుండా వేస్తాం. వస్తుంది ఎంత 3,000 వస్తుంది. 2000 అప్పుడు 2,000 ఇచ్చాడు. 3,000 చంద్రబాబు వెయ్యి చండిందే. వెయ్యి చెప్తే జగన్ పాదయాత్రలో 2,000 చెప్పినాడు. 2,000 చెప్పినాడు. 2,000 చెప్తే వీడు 2 నెలలు ఎలక్షన్ ఉండగానే 2,000 ఇచ్చిండు. మళ్ళీ ఆయన పాదయాత్ర 3,000 చెప్పిండు. 3,000 2,550 2,000 5,000 పూర్తి చేసేసిండు. జగన్కే ఆయన అమ్మ చంద్రబాబు నిజంగా సీఎం బాబు వచ్చే జాబ్ వస్తుంది, బాబు వచ్చే జాబ్ వచ్చి దైవాదన మనం చెప్పలేము. అదే ఇద్దరు మనం చెప్పలేము. దైవాదన ముగ్గురు 50 మంది ఆయనే గెలిచేది జగన్ ఖచ్చితంగా. వాడిని ఓటేదేవుడయ్యా, వాడిని ఓటేదేవుడు. ఆయన అమ్మ పూ గెలుచాడు. గెలిచలేదండి జగన్కే. ఇప్పుడు జగన్ మేనిఫెస్టో వదులుతాడు, రైతులు ఏం పెడతారు, రైతులు ఏం పెడితే బాగుంటది. ఏం పెడతా అంటే రైతు రుణమాఫీ చేయాలి మెయిన్. అంత చేయలేదు, అంత చేయలేడుయా. 2 లక్షలు 1.5 లక్ష అంటే 2 లక్షలు చేయాలా. చేస్తే రైతులు మొత్తం రైతులు మాదామదులు అంతా జగన్కే ఖచ్చితంగా. 2 లక్షలు రుణమాఫీ అయితే వాళ్ళు 10 లక్షలు తెచ్చి 7 లక్షలు మొడకడి తిట్టాడు. ఎవరు తిడతాడు, తిట్టలేడు. 2 లక్షలు రుణమాఫీ అయితే మొత్తం జగన్కే ఓటు. 4,000 పింఛన్ చేస్తా అన్నాడు. 4,000 పింఛన్ అన్నాడు. అది దైవాదనం. అంటే ఆడలకు బస్సు ఫ్రీ అంటే ఆడలకు బస్సు ఫ్రీ అంటే ఎందుకు ఎదుగుతాడు బస్సు? ఎందుకయ్యా ఆయన చెప్పినా చేయడయ్యా. ఆయన చెప్పినా చెయ్యడు, చెయ్యబోడు. బాబుని ఎవరు నమ్మడు, ఎవరు నమ్మడు. అప్పుడు అలా చెప్పిండు, ఇప్పుడు 120 చెప్పినలే చేయలేడు. చేయలేడంటే జగనే ఖచ్చితం. జై జగన్. మాకు అన్ని ఆయన వేసిన పథకాలన్నీ డోకరాయి పెన్షన్లు అన్నీ మొత్తం వస్తున్నాయి. మేము జగన్కి వేస్తాం. మాకు అవసరం లేదు.
చంద్రబాబు సీఎం అయితే వాలంటీర్లకు 10,000 ఇచ్చాను, ఆటోలకు బస్సు ఫ్రీ పెడతాను కదా. అన్నీ మా గాలి మాటలు. జగన్ సీఎం అవుతారంట అవుతారు. అంటే వాళ్ళు 3 పనులు పుట్టు పెట్టుకోవచ్చు జగన్ ఓడిద్దామని. అవి ఇంకా 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 3 పెట్టుకునే కాలేదు, వాళ్ళు కాలేదు. అంటే మొన్న జగన్కి దెబ్బ తగిలింది కన్నుకి, అది కావాలని జగన్ సింపుల్ కొట్టి టీడీపీలు అంటారు కదా. అవన్నీ పనికిమాల మాటలు. కొట్టినారు కావాల్సింది. టీడీపీలు అంటారు జగన్ కొట్టిస్తున్నాడని. కొట్టారు, పొయ్యి మడక గుద్దుకున్నట్టు.